ఎన్నికల నిజాలు తేలిపోబోతున్నాయి. అనుమానాలు నివృత్తి కాబోతున్నాయి. ఏదైతే ఎన్నికల రోజు సాయంత్రం పోలింగ్ పర్సంటేజ్ 1, ఆ తర్వాత రోజున 1, మూడో రోజుకి మరింత ఎక్కువ పర్సంటేజ్ వస్తుండటం, ఆ తర్వాతన కౌంటింగ్‌కి సంబంధించి రిజల్ట్స్ మారిపోతూ ఉండటం. మహారాష్ట్రలో అట్లాంటి తేడానే జరిగిందంటూ మొన్న రాహుల్ గాంధీ విమర్శించినప్పుడు నేను ఆ రోజునే చెప్పా, ఈసీ ఎవరు అసలు విమర్శించడానికి? ఈసీ ఏం రాజకీయ పార్టీ కాదు కదా! ఏ న్యాయస్థానం నుంచినో అప్రోచ్ అయితే అప్పుడు ఈసీ మాట్లాడాలి గానీ, ఈసీ సమాధానం చెప్పే నైతిక బాధ్యత ఉంటది. అనవసరపు రాజకీయ విమర్శలు చేయడం ఏంటి? రాహుల్ మీద చర్యలు తీసుకుంటానని ఇలాంటి మాటలు అన్నది ప్రస్తావించాం. ఇప్పుడు ఈసీ మన మాట విందనను గాని, వాళ్ళల్లోనే ఒక అంతర్మదనం వచ్చిందో లేదో వచ్చిందనుకుంటా. తాజాగా మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాల్లో జరిగిన పోలింగ్‌లోని ఓటర్ రోలింగ్ నంబర్స్‌ని విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. అంటే తద్వారా ఓటర్ల నంబర్‌లేంటి, ఓటర్లకు సంబంధించి ఏం జరిగింది అన్నటువంటిది బయటికి తెలియబోతోంది. ఇప్పుడు ప్రతిపక్షాలు జాగ్రత్తగా ఆ లెక్కలు తీస్తే దాంట్లో డొల్లతనం ఇప్పుడు ఈవెన్ ఆంధ్రప్రదేశ్ దానికి కూడా పీవీఎస్ శర్మ గారు లాంటి వాళ్ళు రైట్ చేసుకొచ్చారు కదా! అది ఎంతవరకు వాస్తవం తేలబోతుంది.